హాయ్! హలో అందరికీ. ఇక్కడొచ్చేసి నేను నిన్న ఈవినింగ్ అండి ఇది వీడియో. సండే వీడియో అనమాట. సాయంత్రంది మా చిన్న బాబుది లంచ్ బాక్స్ లూజ్ అయిందనమాట. ఎందుకో ఊడిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌దండి అది లంచ్ బాక్సు. ఎందుకో బాగున్నిందిలే అని నేను కొనలేదనమాట. స్కూల్ ఓపెన్ అయినప్పుడు చూస్తున్నాం లంచ్ బాక్స్‌లు. స్టీల్ బాక్స్‌లో అయితే ఆ అబ్బాయికి మూత పెట్టుకోవడానికి రావట్లేదు. ఇంతకుముందయితే స్టీల్‌కే ఇట్లా ప్లాస్టిక్ క్యాప్ వచ్చినయి తీసుకున్నామనమాట. అది లూజ్ అవుతుంది. అందుకని లంచ్ బాక్స్ చూద్దామని నేను మా ఆయన డీమార్ట్‌కొచ్చామనమాట. చూసాము. ఒక 2, 3 రకాలు చూస్తూ ఉన్నాము. పెద్దగా అయితాయనమాట. ఆ అబ్బాయికి ఇంత పెద్దవి అవసరం లేదు అని నేను చెప్తున్నా మా ఆయనకి. దాని లోపల ఒక స్నాక్స్ బాక్స్ గూడా వచ్చింది. లంచ్ బాక్స్‌లో చాలా బాగున్నాయి లంచ్ బాక్స్‌లయితే మాత్రం పెద్ద పిల్లలకి. మా పెద్ద బాబయితే స్టీల్ బాక్సే తీసుకుంటాడండి. ఇలా ప్లాస్టిక్‌వి అలో లేదనమాట వాళ్ళకి. ఇంకా మా చిన్నోడు ఇలాంటిదే కావాలి అంటుంటే ప్రస్తుతానికి తీసుకున్నాము. నేనైతే చూస్తూ ఉన్నానండి. మా ఆయన, నేను చూస్తూ ఉన్నాము. కానీ కొంచెం చిన్నది సెలెక్ట్ చేశాననమాట నేను. ఆ అబ్బాయికి అక్కడ అక్కడ చూస్తున్నాడే ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నామనమాట మా చిన్న బాబుకి. ఇదైతే కరెక్ట్ సరిపోతది. అంత పెద్దవి అవసరం లేదని. ఇది చాలా బావుంది. నీట్‌గా ఉంది. 290 ఏమో పడిందండి. 299 ఏమో ఇది బాక్సు. ఇంకా బావుందనమాట. మా పెద్ద బాబు గూడా అడుగుతాడేమో అని ఇంకో బాక్స్ గూడా తీసుకున్నాము. వేరేదనమాట. వేరే మోడల్ తీసుకున్నాము. ఇదైతే మా పెద్ద బాబుకొకటి, మా చిన్న బాబుకొకటి అని 2 తీసుకున్నాము. ఏదైనా తీసుకోనీలే అని. ఇంకా ఒకరికి తీసుకుంటే ఒకరు ఫీల్ అయితారు కదా! ఏదైనా మనం కొనేటప్పుడు ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా అన్నింటికి ఒక ఆలోచన అవసరం. కాబట్టి మనం అందరం ఏదైనా ఖర్చు పెట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనమాట. ఊకే వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఊకే తీసుకొని అక్కడ పెట్టేసినామనుకోండి వేస్ట్ అయితాయి గదా! మనకి ఏది అవసరమైతదో అదే తీసుకుంటా నేనైతే మాత్రం. మా ఆయన ఇది తీసుకుంటావా? అది తీసుకుంటావా? అన్నా గూడా వేస్ట్‌వయితే నేను ఏవి కొననండి. ఊకే తీసుకొని పక్కకు పెట్టడం ఎందుకు అనేసి, నాకేం కావాలో అవే తీసుకుంటా నేను. అసలు నేను నేను కొనని వాటిని వైపు కూడా నేను వెళ్ళననమాట. ఇక్కడ స్నాక్స్ బాక్స్ కూడా తీసుకున్నాను కొన్ని. ఇక్కడ మా ఆయన స్టీల్ బాక్స్ కూడా చాలా బావుంది. ఇది తీసుకుందామా రాని అన్నాడు. ఇది గ్రిప్స్ ఏమన్నా పోతాయేమో అనిపిచ్చింది నాకు. చాలా లూజ్ ఉన్నాయన్నమాట. స్టీల్ బాక్స్‌లో అయితే మాత్రం చాలా బావున్నాయి. ఇదైతే గ్లాసు నేను చిన్నగున్నప్పుడు మా ఇంట్లో నీళ్ళు, పాలు అలా వాళ్ళమనమాట. అలా అలా పైపు గూడా ఉండేది మా ఇంట్లో అయితే. అది గుర్తొచ్చింది నాకి. ఇక్కడ స్టీల్ బాక్స్‌లన్నీ చూసాము. కానీ బాక్సెస్ అయితే బావున్నాయి గానీ, మా చిన్నోడికి పెట్టుకునేకి రాదు అనిపిచ్చింది నాకైతే. వానికి ఇలా తగిలించుకోవడం, తీయడం రాదు. అందుకనే వద్దులే అనుకున్నాను. ఇక్కడైతే ఇవి పూజా సామాన్లు భలే ఉన్నాయి అసలు. కానీ కాస్ట్ కూడా చాలా బావున్నాయి. ఊకే చూసానంతే. తీసుకోవాలని మాత్రం తీసుకోలేదు. ఇలానే ముందుకొచ్చాను. ఇంకా ఇది అదే చక్రాలేసేదనమాట. అంటే చుట్టలు అంటారు గదా! చాలా బావున్నాయి కొన్ని. ఇంకైతే ప్లాస్టిక్ ఐటెమ్స్ తీసుకుందామని తీసుకున్నాను. ఇక్కడైతే బిస్కెట్స్ గూడా తీసుకున్నామండి మా చిన్నోనికి. అంటే పిల్లలు తినడానికి కొన్ని బిస్కెట్‌లు గూడా తీసుకున్నాము. మేమైతే మ్యారీగోల్డు, ప్యారలేజీ, మిల్క్ బిస్కెట్‌లు, ఇంకా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నామనమాట. కొన్ని మాత్రమే తీసుకున్నానండి నేను. మరీ ఎక్కువగా ఏం తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అయిపోయినాక మా ఇంటి దగ్గర చిన్నది గూడా ఉంది ఒకటి బ్లూ మూన్ అని. అక్కడ గూడా తీసుకొనొస్తామనమాట. అయిపోయినప్పుడు తీసుకొస్తాను. ఒక 1 వీక్‌కి, 4 డేస్‌కి అట్లా అంతే. ఒకటేసారి తీసుకెళ్ళినా గూడా ఊకే వేస్ట్ చేస్తారు పిల్లలనమాట. ఇదైతే ఉదయం అనమాట అండి ఇది. మండే ఉదయం వీడియో. పల్లీ చట్నీ చేస్తున్నాను. పచ్చి కొబ్బర మొన్న పూజకెళ్ళొచ్చా గదా! అది ఉంటే పల్లీ చట్నీ చేస్తున్నా అనమాట. ఇంకా రైస్ పెట్టేసాను. స్కూల్ లేదు కాబట్టి, ఆయన స్కూల్ లేకున్నా నేను తొందరగా చేస్తా. షాప్‌కెళ్ళాలి కాబట్టి వంట మాత్రం ముందే చేసేస్తాను. ఇక్కడైతే పాలు కాంచేసాను. పెసరట్టు పిండి గూడా రెడీ చేసి పెట్టేసాను. పెసరట్లు వేయాలనమాట. అందుకని పల్లీ చట్నీ చేద్దాము. కొబ్బరి గూడా వేసేసి చేస్తున్నా అనమాట. చాలా బావుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈరోజైతే ఇది ఇంతనే వీడియో తీశాననమాట. ఇంకైతే పాలు కాంచేసా కొన్ని. అంటే ఇంకా కాంచాలి. ఇవి నైట్ ఉండింటే కొన్ని కాంచి పెట్టాను. ఇంకా పల్లీ చట్నీ ఇలా కొంచెం కొబ్బరి గూడా వేయించుకుంటే బావుంటుంది. కొన్ని బ్యాళ్ళు గూడా నానబెట్టా. హాఫ్ అన్ అవర్ బ్యాళ్ళు నానబెడతా నేను పప్పు చేసే ముందు. ఇంకా మనకి ఆకుకూరలోకి అది గాక వర్షం పడింది గదా! సండే నేనేం కూరగాయలు తెప్పిలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే పప్పు చేస్తున్నాననమాట. మాకు బచ్చలాకు బయట చెట్టుకు తెల్ల బచ్చలాకు చెట్టుందనమాట. ఆకు కట్ చేస్తున్నాను. ఆకుకూర ఏం లేదని. ఈ ఆకుకూర పెట్టి పప్పు చేశాననమాట. చాలా బాగుండింది. నాకైతే బచ్చలాకు ఆకుకూర అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు గానీ ఎర్ర బచ్చలాకు మిద్ది పైన ఉంది ఏశాను. అవి గూడా బానే వచ్చాయనమాట. మా పక్కన ఆంటీ ఉంటది గదా! ఆ ఆంటీ తెచ్చి బాగా నాటింది. చానా చెట్లు బాగొచ్చాయి.
అవి గూడా వచ్చినాయి. నెక్స్ట్ వీక్ అలా పీకుతాను. చూపిస్తాను మీకు. ఇంకా ఈ ఆకు పప్పులోకి వేసాననమాట. ఇది అంతే అండి. చాలా సింపుల్‌గా పెట్టాను. బ్యాళ్ళు నానబెట్టా అని చెప్పాను కదా! టమాటాలు వేసి, ఆకుకూర వేసి పప్పు చేశాను. చాలా బాగుండింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్ వీడియో. ఫుల్‌గా చూడండి ఎవరైనా చూసేవాళ్ళు. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి.